కాపురి నుంచి ఫెయిర్ ఫీల్డ్ నుంచి ఇలా వస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ 2 feet వాటర్, అంటే ఒక వర్షం ఒక గంట ఫుల్గా పడిందంటే ఒక 2 feet వాటర్ అనేది కంటిన్యూస్గా వెళ్తుంది. అంటే దాన్ని పరిష్కారం చేయాలంటే ఫస్ట్ నుంచి క్యాచ్మెంట్స్ పెట్టుకుని ఇప్పుడు 1.5 feet ఎంతో ఉందన్నారు మొన్న అడిగితే. ఆ 1.5 feet కూడా ఏ విధంగానూ సరిపోదండి. ఉన్న అపార్ట్మెంట్స్ కానీ వీటికి కానీ వాన పడితే మినిమం లైక్ 3 feet ఉంటే కానీ ఆ పైప్ లైన్ చేంజ్ చేయమని మల్టిపుల్ రిక్వెస్ట్ పెట్టాం. అయితే ఆఫ్టర్ మల్టిపుల్ రిక్వెస్ట్ ఏం చేశారంటే నిన్న ఒక చిన్న పని అవుతే కానీ చేశారు నిన్న కూడా. ఆ చేసేటప్పుడు కూడా ఏంటంటే మాకు రెగ్యులర్గా వెళ్ళి వాటర్ ఫ్లోని చేసేటప్పుడు ఆ వాటర్ ఫ్లోని అబ్స్ట్రక్షన్గా మట్టి వేశారు ఈ పనుల వల్ల. దానివల్ల ఏమైందంటే రివర్స్ వాటర్ వచ్చి మొత్తం అంతా కూడా జరగడం జరిగింది. లేకపోతే 2-3 సంవత్సరాలు ఎప్పుడు మునగలేదు. కానీ మేము ఈరోజు ఈవినింగ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే అది ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక ఇప్పుడు ఏదైతే క్లియర్ చేస్తున్నారో ఆ అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక అది కంపల్సరీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నిన్న మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ కూడా మేము వాళ్ళకి కరస్పాండింగ్ పర్సన్ చేస్తామన్నారు. కానీ ఏదైతే మేము ఊహించామో అదే జరిగింది. అది చేయలేదు పని, దానివల్ల ఇది ఒక అపార్ట్మెంట్, పక్క అపార్ట్మెంట్ కూడా వెళ్ళి చూసే పరిస్థితి చేద్దాము. ఒక అపార్ట్మెంట్ లో దాదాపుగా 3 కార్లు ఉన్నాయి. సో మిగతా అపార్ట్మెంట్లు ఈ లైన్ లో మొత్తంగా 6 అపార్ట్మెంట్లు, వెనకాల ఉన్నటువంటి అపార్ట్మెంట్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సెల్లార్లోకి అడుగు వేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు దాదాపుగా అసలు చీకటిగా ఉంది. సో మొత్తంగా కార్లు, బైకులు అన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనం ఈ అపార్ట్మెంట్లో చూస్తూ ఉన్నాము. సో లక్షల రూపాయల ఆస్తి నష్టం, లిఫ్ట్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్థానికులందరూ కలిసి ఎక్కడికక్కడ ఎలక్ట్రిసిటీ ఆపేశారు. సో ప్రస్తుతం మీదే ఇలా ఉంటే దాదాపుగా ఇంకా 2 గంటల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఓ పక్క అలర్ట్ అయిపోయారు. మరో పక్క రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతం వాళ్ళందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ గేట్లన్నీ కూడా ఇప్పుడు నైట్ ఎత్తుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక గేట్ ఎత్తినట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది ఇరిగేషన్ అధికారులు. సో మొత్తంగా కూడా ఈరోజు రాత్రి ఇంకా